ఈవినింగ్ స్నాక్‌కి పిల్లలకు అప్పటికప్పుడే చేసి పెట్టాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చెకోడీలు పర్ఫెక్ట్ రేషియోతో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా అయితే 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. తీసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో పురుగు, ఇంకా దుమ్ము ఉంటది కాబట్టి జల్లెడ పట్టుకోవాలి. పిండిని జల్లెడ పట్టుకోవడం అయిపోయిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంకా 1 స్పూను నువ్వులు వేసుకోవాలి. ఇంకా సరిపడా కారం వేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్‌గా మొత్తం పిండిని కలుపుకోవాలి. ఇలా కారము, సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పొయ్యి పైన పెట్టుకోవాలి. మనం ముందుగా ఏ గ్లాస్‌తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్‌తో 1 కప్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని కడాయిలో పోసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ వాటర్‌లో కరగడానికి మంచిగా ఇలా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం వాటర్‌లో కరిగిపోవాలి. తర్వాత ఆయిల్ మొత్తం కరిగిపోయి వాటర్ ఇట్లా మసులుతున్నప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా మొత్తం ఇట్లా దాంట్లో వాటర్‌లో మొత్తం కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా. తర్వాత పిండిని ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఉండలు ఉండకుండా మంచిగా ఆయిల్, వాటర్ మొత్తం ఇట్లా దీంట్లో కలిసిపోవాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి పిండిని. చూసారు కదా ఇలా 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకు కొంచెం ఉడికిపోతుంది పిండివి. తర్వాత ఈ పిండిని వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైనుంచి కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా ఇలా పిసుక్కోవాలి. పిసుక్కొని మొత్తం ముద్దలాగా చేసుకోవాలి పిండిని. ఇలా మనం చపాతీ పిండినైతే ఎలా పిసుక్కుంటామో అలా కొన్ని వాటర్ పోసుకుంటూ పిసుక్కోవాలి. మొత్తం పిండిని ఇలా గట్టిగా పిసుక్కోవాలి. ఎక్కువ పలచగా చేసుకోవద్దు. పిసుక్కున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత మనం చపాతీలు చేసుకునే పీట తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఇలా చపాతీ పీట పైన ఇట్లా రోల్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని చెకోడీలాగా ఇలా చుట్టుకోవాలి. మిగతావి కూడా సేమ్ ఇలానే అన్ని పిండిని కూడా మొత్తం ఇట్లా రౌండ్గా చేసుకొని రోల్ చేసుకొని చెకోడీలాగా చుట్టేసుకోవాలి.
చెకోడీలు కంప్లీట్గా చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయిందా లేదా అని ముందుగా కొంచెం వేసి అయితే చూస్తున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అవ్వకుంటే మనకు చెకోడీలు మంచిగా కాలవు. అది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెకోడీలను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చెకోడీలను వేయించుకుంటే మనకు చెకోడీలు లోపటి వరకు మంచిగా కాలుతవి, మంచి క్రిస్పీగా ఉంటాయి. ఇలా చెకోడీలను మొత్తం కాల్చుకోవడం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి అసలు విరుస్తే ఎంత బాగా విరిగిపోతున్నాయి. అసలు బయట నుంచి సాఫ్ట్గా లోపల నుంచి చాలా క్రిస్పీగా అసలు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడే చేసి పెట్టచ్చు చాలా ఈజీగా. చాలా టేస్ట్ కూడా ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.